ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం ఒక క్రికెట్ స్టేడియంలో ఉన్నాము. డే అండ్ నైట్ ఇక్కడ ఫ్లడ్ లైట్ల వెలుతురులో క్రికెట్ ఆడుతున్నారు చాలా మంది క్రీడాభిమానులు. అయితే ఇండియా పాకిస్తాన్ ఆసియా ఫైనల్ కప్ అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఉత్కంఠగా కసిగా ఉన్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుందని ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఉన్నారు. పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు లీగ్ దశలో 2 మ్యాచ్లు జరిగితే 2 మ్యాచ్ల్లోనూ కూడా పాకిస్తాన్ అని చిత్తుగా ఓడించింది భారత్. అయితే పోయే ఫైనల్పై అభిమానులందరూ క్రీడాభిమానులందరూ ఏ విధంగా ఎదురు చూస్తున్నారు అనేది వాళ్ళ స్పందనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ స్టేడియంలో అధ్యక్షులు అయితే ఉన్నారు, ఫౌండర్ అండ్ అధ్యక్షులు ఇక్కడ రవికుమార్ గారు, మొండి రవికుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రవికుమార్ గారు, ఏంటి క్రికెట్ కోలాహలం నడుస్తుంది ఫ్లడ్ లైట్లు వెలుతురులో? ఆసియా ఫైనల్ కప్ మ్యాచ్ ఉంది ఇండియా పాకిస్తాన్ మధ్య, ఎలా ఉంది మీకు? క్రికెట్ అనేది మన ఇండియాలో ఒక ఎమోషన్. అది ఆ ఎమోషన్నే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లు అనేసరికి చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉంటాం. అందులోనే 2 సార్లు లీగ్ దశలో చిత్తుగా ఓడించిన భారత్ పాకిస్తాన్ని ఎలా ఓడించిందో మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత 2 దేశాలు కూడా తలపడుతున్నది ఏషియా కప్లోని. ఏషియా కప్లో ఖచ్చితంగా భారత్ అయితే ఫైనల్లో విన్ అవుతుందని అందరికీ తెలుసు. కాకపోతే ఈ పాకిస్తాన్ ఏ విధంగా చిత్తు చేస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా నో సెకండ్ అనే మన నినాదంతో భారత్ టీం ఇప్పటి వరకు కూడా 2 మ్యాచ్ల్ని చిత్తుగా ఓడించింది. ఎవరిని కూడా సెకండ్ కూడా ఇవ్వకుండా వారిని ఏ విధంగా దెబ్బ కొట్టిందో మనం చూసాం. జరగబోయే ఫైనల్ మ్యాచ్లో భారతదేశ గౌరవాన్ని మరింత పెంచే విధంగా మన భారతీయ క్రికెట్ టీము మనందరి ఆశయాన్ని నెరవేరుస్తుందని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాం. అంతేకాకుండా ఇది ఒక ఎమోషన్గా, పాకిస్తాన్ ఇండియా అనేది ఒక ఎమోషన్ మనకి. ఈ ఎమోషన్ని ప్రతి భారతీయుడు కూడా భారతదేశం గెలుస్తుంది, గెలవాలి, అది ఏ విధంగా పాకిస్తాన్ చిత్తు చేస్తుందని చూడడానికి వెయిట్ చేస్తున్నాం. అంటే ఇప్పటి వరకు జరిగిన లీగ్ దశలో 2 మ్యాచ్లు కూడా చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్. భారత్ చాలా కసిగా ఆడిందని చెప్పవచ్చు. మ్యాచ్ అయితే చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మీకు కూడా ఉత్కంఠ ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే పాకిస్తాన్ జరిగే ప్రతి మ్యాచ్లోని ప్రతి ఒక్క భారతీయుడు కూడా మనకి రోమాలను ఎక్కబడుస్తూ ఉంటే మ్యాచ్ చూస్తున్నప్పుడల్లా. అందులోని ఇది ఫైనల్ మ్యాచ్. అది కాకుండా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడడం అనేది ప్రతి ఒక్క భారతీయుడు కూడా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాం. అంతేకాకుండా భారతదేశ క్రికెట్ చరిత్రలో ఒక ఇరు దేశాలు కూడా సెకండ్ ఇవ్వకుండా ఒక భారతదేశ గౌరవాన్ని నిలిపే విధంగా మ్యాచ్ మరింత ఉత్కంఠంగా ఉంటుందని ఆశిస్తున్నాం. రైట్, చూసారు కదా చేయూత రవికుమార్ గారి స్పందన. రేపు జరగబోయే మ్యాచ్ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాము. ఇప్పటి వరకు భారత్ ఆడిన మ్యాచ్లు నో షేక్ హ్యాండ్ పేరుతో పాకిస్తానీలు క్రికెట్ ఆటగాళ్ళు ఎవరికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే మ్యాచ్లు గెలవడం జరిగింది. జరగబోయే ఫైనల్ ఖచ్చితంగా మనం అత్యధిక రన్స్ తేడాతోనే గెలవబోతున్నాము, పాకిస్తాన్ ఖచ్చితంగా చిత్తు చేయబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. మరికొంత మంది క్రీడాకారుల స్పందన అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు రవికుమార్ గారు అండ్ టీం వీళ్ళు క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి అయితే రావడం జరిగింది. ఫ్లడ్ లైట్ల వెలుతురు మధ్య వీళ్ళు రాత్రిని కూడా లెక్క చేయకుండా ప్రాక్టీస్ చేయడానికి రావడం జరిగింది. క్రికెట్ అంటే ఎంత ఇష్టమో చూడండి. అంటే ఇప్పటి వరకు జరిగిన లీగ్ మ్యాచ్ల్లో మన వాళ్ళు భారీ మెజారిటీలతో గెలిచారు. 1 సైడెడ్ గా జరిగే 2 మ్యాచ్లు కూడా. ఫైనల్ అనేది 1 సైడెడ్ గానే ఉంటుందని అనుకోవచ్చా? 1 సైడ్ అయితే ఉండదని నేను అనుకుంటున్నాను సార్. టఫ్ ఫైట్ ఇస్తారు పాకిస్తాన్ కూడా. ఎందుకంటే గత లాస్ట్ మ్యాచ్ అన్ని కూడా చిన్న టీమ్స్ తో ఆడారు. ఒక మేజర్ టీం వచ్చేసి పాకిస్తాన్ ఒకటే. సో నిన్న శ్రీలంకతో ఆడిన శ్రీలంక కూడా మిగతా టీమ్స్ మీద చాలా తక్కువ స్కోర్కే వాళ్ళు అవుట్ అయిపోయారు. బట్ మన వాళ్ళు అంటే 200 స్కోర్ కొట్టి కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో అదొక నిన్న మ్యాచ్ కొంచెం మనకి చాలా మంచి గుణపాఠం అని చెప్పాలి. సో దాని నుంచి ఓవర్కమ్ మెయిన్ ఏంటంటే మన సూర్యకుమార్ కెప్టెన్ కూడా కొంచెం ఫామ్ లో లేకపోవడం, ఆయన కూడా ఎక్కువగా రన్స్ చేయకపోవడం కూడా చాలా వరకు మనకి బాధించదగ్గ విషయం. ఖచ్చితంగా విన్ అవుతారు, బట్ ఏంటంటే కొంచెం కష్టపడాల్సిన అవసరం అయితే ఉంటుంది.
అంటే మన ఇండియా తరపున పెహల్గామ్ దాడి జరిగింది. ఇండియా మీద చాలా దారుణంగా పెహల్గామ్‌లో దాడి జరిగింది. అది తర్వాత పాకిస్తాన్‌తో మ్యాచ్‌లనేది చాలా మంది ఖండించారు. అయితే ఇప్పుడు ఆ దాడి తర్వాత జరిగే ఫైనల్ మ్యాచ్ ఇది. ఆ ఫైనల్ మ్యాచ్‌లో అంటే ఏ విధమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి? భారత్ ఎంత మెజారిటీతో గెలవాలనుంది? ఏ విధమైన కసుంది ప్రతి భారతీయుడికి? ఒక భారతీయుడిగా మీకు ఏ విధమైన కసుంది? మొత్తం 130 క్రోర్ జనాభాకి ఖచ్చితంగా విన్ అవ్వాల్సిన మ్యాచ్ ఇది. ఎందుకంటే సో మనం ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ జరిగిన మ్యాచ్ గమనిస్తే వాళ్ళు హరీష్ రావు గాని మిగతా ప్లేయర్లు గాని మన మీద కొంచెం కూల్ చేసినట్టు అవన్నీ చేయడం అవన్నీ కూడా చాలా వరకు మన అందరికీ కూడా రెచ్చగొట్టే రకంగా వాళ్ళు బిహేవ్ చేశారు. సో రేపు 100% మన వాళ్ళు ఖచ్చితంగా పాకిస్తాన్ బీట్ చేసి తగిన గుణపాఠం పాకిస్తాన్కి చెప్పాలి. ఓకే. ఖచ్చితంగా మ్యాచ్ విన్ అవ్వాలి మన వాళ్ళు. హ్మ్. విన్ అవ్వాలని చెప్పేసి 130 కోట్ల భారతీయులు ఎలా కోరుకుంటున్నారో వాళ్ళందరిలో ఒకటిగా నేను కూడా అలాగే కోరుకుంటున్నాను. జై భారత్. జై భారత్, జై హింద్. రైట్. చూసారు కదా, ఈయనైతే ఒక క్రీడాభిమానిగానే కాదు, ఒక క్రీడాకారుడిగా కూడా తన మనసులో మాటని చెప్పడం జరిగింది. మన ఇండియా కష్టపడాలి, ఇంకా బాగా జరగబోయే మ్యాచ్ అనేది మనకు అత్యంత కీలకం. అది గెలవడం అనేది ఎలాగ గ్యారంటీ, కాకపోతే ఛాన్స్ అనేది ఎక్కడా కూడా పాకిస్తాన్కి ఇవ్వకుండా మనం భారీ మెజారిటీతో గెలవడానికి మన వాళ్ళు అందరూ కూడా, టీం అందరూ కూడా ఒక శక్తిలా పోరాడాలి. ప్రతి ఒక్కరు కూడా టీమ్ గా పోరాడి భారీ మెజారిటీతో గెలవాలని 130 కోట్ల భారతీయుల కోరికలో నా కోరిక కూడా ఉందని చెప్పి కూడా ఈ క్రీడాకారుడు అయితే తన సంతోషం తెలియజేస్తున్నాడు. జై భారత్, జై భారత్, జై భారత్.